భయ సేల్స్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉందంటే ఈ వీడియో మొత్తం కంటిన్యూ చేయండి. 2018 మోడల్ 4వ నెల బండికి ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఎప్పుడు వరకు ఉంది టోటల్గా క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్తో పాటు హోండా సిబి షైన్ 2018 మోడల్ 4వ నెల బండికి ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంది, బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, ప్రజెంట్ అది మేజర్ ప్రాబ్లం ఏంది అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బండి కానీ చూసుకుంటే బండి సింగిల్ ఓనర్ తిరిగింది, ఒక ఎంప్లాయ్ బండి అనుకుని బండి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఇంజిన్లో ఇప్పుడు దాకా అయితే ఎలాంటి వర్క్ అయితే చేయలేదు. అది మనం చెప్పుకోదగ్గ విషయం. కొంతమంది ఏంటంటే తిరిగింది తక్కువైనా సరే ఇంజిన్లో కలబెట్టి సాడ కలబెట్టేస్తే ఉంటుంది. బండి ఒరిజినాలిటీ ఉంది, ఎక్కడ ఓపెన్ చేసింది లేదు. జస్ట్ బండికి ఇప్పుడు దాకా అయితే చైన్స్ ప్యాకెట్లో ముందర టైర్ అయితే చేంజ్ చేస్తుంది. ఇంకా బండి మీద స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ కానీ అలాంటివి అయితే ఏం లేదు. ఎవ్రీథింగ్ అది ఓకే ఉంటుంది. మనం బండి తీసుకొచ్చామంటే అది జెన్యూన్గా ఉంటే తీసుకొస్తాం. అంటే 10 రూపాయల పైన మన కస్టమర్లు మంచి బండి కోరుకుంటారు అని అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ బండి గురించి మీకు ప్లస్ అండ్ మైనస్ అయితే రెండు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బండిలో ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దగ్గర మీకు తెలుసుకోవాలి కదా. అంటే నా దృష్టికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ మీకు చెప్పాలి కదా. అయితే చెప్తాను చూడండి భయ్య. ఫస్ట్ మైనస్ కానీ చూసుకుంటే హెడ్లైట్ ఫిట్టింగ్ అయితే కింద అయితే ఇరిగిపోయింది. ఈ ఫిట్టింగ్ అనేది కింద ఆల్టరేషన్ చేయించుకోవచ్చు, లేదు మీరు లైట్ చేంజ్ చేసుకుంటే అంటే లైట్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ముందర టైర్ మైనస్ కదా భయ్య, ప్లస్ కింద తీసుకోండి. ముందర టైర్ అయితే ఫుల్ టైర్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మైనస్ కానీ చూసుకుంటే ఇక్కడైతే మనకి పుట్రస్ట్లో అయితే డ్యామేజ్ అయింది. ఇంకా నెక్స్ట్ మైనస్ కానీ చూసుకుంటే మనకి ట్యాంక్ ఏదైతే తాడు ఉందో తాడు తగిలి ఇక్కడైతే పెయింట్ అయితే పోయింది. దాని అయితే మీరు గుర్తించండి. ఇంజిన్లో అది పెద్ద మైనస్ ఉంది, అది ఇంజిన్లో కాదు, ఇంజిన్ సంబంధించిన దాంట్లో ఒక పెద్ద మైనస్ ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. ఇంకా బ్యాక్ విషయానికి వస్తే బ్యాక్ టైర్ అనేది ఫుల్ డెడ్. ఇంకా సీట్ ప్యాన్ విషయానికి వస్తే సీట్ ప్యాన్ అనేది ఎక్కడ డ్యామేజ్ అయ్యేది, నేను సీట్ కానీ ఓపెన్ చేసి చూశాను. ఇంకా చైన్స్ ప్యాడ్ విషయానికి వస్తే చైన్స్ ప్యాడ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. చైన్స్ ప్యాడ్ అయితే హెవీ స్పాకెట్ అయితే బండిలో యూస్ చేస్తున్నారు. ఇంకా బ్యాటరీ కానీ కండిషన్లో ఉంది, సెల్ఫ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మీటర్ విషయానికి వస్తే మీటర్ పైన గ్లాస్ అనేది చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే మచ్చలు గరిపడిపోయింది. లోపల మీటర్ గ్లాస్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సైడ్ లిఫ్లెటర్ అనేది డ్యామేజ్ అయింది. ఇది ఓకే బై, చూడండి మీకు ఫైనల్గా ఇంజిన్లో పెద్ద ప్రాబ్లం చెప్పే కదా. ఇంజిన్ ప్లస్ కార్బోరేటర్ రెండు కలిసి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంజిన్ బీటింగ్ అని వినిపించండి. సైలెంట్ కూడా అయితే ఎలాంటి స్మోక్ లేదు. ఇంజిన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. పికప్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. బండి అయితే స్టార్ట్ చేస్తాను. చెప్పాను కదా కార్బోరేటర్ ప్రాబ్లం అని, పెద్ద కంప్లైంట్. ఇక్కడ ఇంజిన్లో ప్రాబ్లం కానీ చూసుకుంటే టైమింగ్ చైన్ అనేది చెక్ చేసుకుని టైమింగ్ చైన్ టెన్షన్ వరకు వేయించుకుంటే సరిపోద్ది. ఇంకా ఇంజిన్ సైడ్ నుంచి ఎలాంటి కంప్లైంట్ లేదు. బ్లాక్ స్మోక్ కానీ సరైన కూడా స్మోక్ రావడం కానీ అలాంటి కంప్లైంట్ లేదు. బండి స్లోలో ఉంది. కొద్దిగా రేజ్లో పెట్టామంటే ఏమవుద్దంటే ఇంజిన్ హీట్ ఎక్కిన తర్వాత ఓవర్ రేజ్ అయిపోద్ది. ఇప్పుడు ఎందుకు బండి ఆగిపోతుందంటే బండి ఇంజిన్ కూలింగ్లో ఉండడం వల్ల బండి ఆగిపోతుంది. లేకపోతే మామూలుగా ఉంటుంది రన్నింగ్లో. ఇంజిన్లో ప్రాబ్లం వచ్చేది టైమింగ్ చైన్ సౌండ్ అయితే వస్తుంది. టైమింగ్ చైన్ చెక్ చేసుకుని టైమింగ్ చైన్ టెన్షన్ చేంజ్ చేసుకుని సరిపోద్ది. అది మేజర్ కంప్లైంట్ చెప్పే కదా. బండికి కార్బోరేటర్ అయితే చేంజ్ చేసుకోవాలి. అంటే అది ఇప్పుడే చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడే చేంజ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మీ అందరూ తెలిసిందే BS4 వెహికల్స్లో కార్బోరేటర్ కంప్లైంట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. యూనికాన్ కానీ షైన్ కానీ వీటిలో కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయని మీకు ఆల్మోస్ట్ చెప్పాం కదా. అదేవిధంగా ఏంటంటే ఈ బండికి కార్బోరేటర్ కంప్లైంట్ ఉంది. అయితే కార్బోరేటర్ క్లీన్ చేసుకుంటే సెట్ అవుద్ది, లేకపోతే హెడ్లో వాల్స్ చేసుకుంటే సెట్ అవుద్ది. అంటే 70 to 60% అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేం భయ్య. ఓకేనా, అవ్వకపోవచ్చు చెప్పలు. కంపల్సరీగా కార్బోరేటర్ అనేది BS4 తీసేసి BS3 కార్బోరేటర్ కానీ వేసుకుంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది బండి అయితే. అది ఇప్పుడే చేంజ్ చేయాలా, ఇప్పుడే చేంజ్ చేయాలి. ఇంజిన్ హీట్ ఎక్కేంత వరకు బండి స్లోలో ఆగిపోతుంటుంది. అట్టని చెప్పి ఇంజిన్ కూలింగ్లో ఉన్నప్పుడు రేజింగ్ పెట్టుకున్నామంటే ఇంజిన్ హీట్ ఎక్కిన తర్వాత ఓవర్ రేజ్ ఆడద్ది. ఓకేనా, ఇక్కడ రెండు దగ్గర ప్రాబ్లమే. అయితే కొద్దిగా ఇంజిన్ హీట్ ఎక్కేంత వరకు కొద్దిగా బండి స్లోలో అనేది ఆగిపోతుంది. కొద్దిగా ఆ బాధ అదే భరించాలి. లేదు మేము BS3 కార్బోరేటర్ వేసుకుంటామంటే 5,000 చిల్లర అయితే కార్బోరేటర్కి అయితే ఖర్చు పెట్టుకోవాలి. ఇది టోటల్గా ఈ బండి గురించి అయితే ఇంకా మీకు చెప్పేదానికి ఏముంది, ఆల్మోస్ట్ ముందర టైర్ కానీ లిఫ్లెటర్ కానీ ఇది రబ్బర్ కానీ ట్యాంక్ కానీ వెనకాల టైర్ అయితే మార్చుకోవాలని చెప్పాను. సీట్ ప్యాన్ అయితే డ్యామేజ్ లేదు. చైన్స్ ప్యాడ్ అయితే టైం అయితే ఆల్రెడీ చేంజ్ చేస్తున్నారు. ఇంకా బండిలో చెప్పేదానికైతే ఏం లేదు, ఎవ్రీథింగ్ ఓకే. ఇంకా బండికి నేమ్ ట్రాన్స్ఫర్ అన్నీ అయితే అవుతుంది. ఇన్సూరెన్స్ కానీ చూసుకుంటే జూన్ దాకే ఉందని చెప్పాడు. పొల్యూషన్ అయితే ప్రజెంట్ లేదు. వెహికల్ సూపర్ భయ్య, ఒరిజినాలిటీ ఉంది. మీరు ఈ రేటుకి ఓకే అనుకుంటే కింద డీపీలో ఉంటుంది ఈ బండికి సంబంధించిన రేటు. ఆ రేటు ఓకే అనుకుంటే చేయించుకోండి. ఇంకా కార్బోరేటర్ ప్రాబ్లం ఇవన్నీ మీరు చేస్తారంటే నేనేం చేశాను భయ్య, ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒక ఫైనాన్స్ షాప్కి వెళ్తాం, బండిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు చెప్పరు కదా.
దాపెట్టి అమ్మేస్తాడు. హరి అట్ట కాదు, ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తాడు, మీకు మంచి బండి తీసుకొచ్చి మీ ముందర పెడతాడు. ఈరోజు ఒక 10,000 ఎక్కువైన వల్ల నష్టం లేదు, మీరు స్టాండర్డ్గా నీట్గా వాడుకోగలుగుతారు. ఆ విధంగా అయితే బండి ఉంటుంది. ఇది ఈ బండి గురించి టోటల్ డీటెయిల్స్. అయితే మీకు ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉంటే డీపీలో ఉన్న కాంటాక్ట్ అవ్వండి. అక్కడున్న నెంబర్, అక్కడున్న ప్రైస్ అనేది మీరు ఓకే అనుకుంటే ఆ తర్వాత మిమ్మల్ని కస్టమర్ని ఫేస్ టు ఫేస్ కూర్చొని పెట్టి మాట్లాడిస్తాను. ఆ తర్వాత ఫైనల్ రేట్ కట్టుకునేసి ఆ తర్వాత నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకుని మీరైతే వెహికల్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఇది టోటల్గా ఈ బండి గురించి డీటెయిల్ అయితే మీకు చెప్పే కదా. హోండా సిబి షైన్ 2018 మోడల్ 4వ నెల. బండిలో ఉన్న కంప్లైంట్స్, బండి గురించి అయితే చెప్పేసాను. రేటు గురించి అయితే కింద డీపీ అయితే చెక్ చేసేయండి. ఈ బండికి ఎంత కాస్ట్ అయితే పెట్టచ్చో మీరు కానీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి, నేను కానీ తెలుసుకుంటాను. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.